ఏపీ సీఎం చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టులో సిఐడి సవాల్ చేసింది. ప్రభుత్వం తరపున సుప్రీంలో వర్చువల్ గా సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జనవరి 2వ వారానికి కేసు విచారణను వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సుప్రీంలో చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించి బెయిల్ కు సంబంధించిన విచారణ పూర్తి వివరాలు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే సిఐడి తరపున వాదనలు వినిపించేందుకు ఎవరైతే ముందుగా నియమితులైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ రోజు ఢిల్లీలో లేరు. ఆయన ఢిల్లీ బయట ఉన్నారు. అయినప్పటికీ కూడా వర్చువల్గా ఆయన ఈ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్కిల్ కేసులో హైకోర్టు ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ బెయిల్ ను సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. గతంలో కొన్నిసార్లు దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతారు. 17A కి సంబంధించినటువంటి విచారణ, అంటే 17A చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడానికి కానీ చంద్రబాబు నాయుడు పైన కేసు నమోదు చేయడానికి ముందు 17A కి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్న విచారణ జరుగుతున్నది. ఇదే ధర్మాసనం జస్టిస్ త్రివేది ధర్మాసనం ముందు ఈ 17A కి సంబంధించినటువంటి పిటిషన్ విచారణ వచ్చింది. అయితే ఆమె బెంచ్లో ఒక సభ్యులుగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా స్ప్లిట్ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. అందులో జస్టిస్ దళాయం త్రివేది 17A కి సంబంధించినటువంటి విచారణ యొక్క 17A ముందుగా తీసుకోవాల్సినట్టు స్ప్లిట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ మరో బెంచ్ లో విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చంద్రబాబు బెయిల్ ను చేయాలా లేదా దానిపైన విచారణ పదే వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున, అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మారిపోయింది, అక్కడ మారిపోయినటువంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా తెలియదు. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి నేను స్వయంగా వచ్చే వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి జనవరి 2వ వారానికి ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరడం జరిగింది. దాంతో ధర్మాసనం ఈ కేసు విచారణ తదుపరి విచారణ జనవరి 2వ వారానికి వాయిదా వేయడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.